చదువుల్లో భాషకు ప్రాధాన్యత ఉండాలని, ఆధునిక నాగరికత మోజులో పడి చదువు నిర్లక్ష్యం చేయకూడదని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, నవల రచయిత రవి మంత్రి పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ ఐడియల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వారం రోజుల పాటు జరిగిన డాక్టర్ చిరంజీవిని కుమారి భాషా సాహిత్య ఉత్సవాలు శుక్రవారం తెలుగు భాషా దినోత్సవంతో వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ముఖ్య అతిథిగా ప్రముఖ నవల రచయిత రవి మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ చదువుల్లో భాషకు ప్రాధాన్యత ఉండాలని, మాతరం విద్యార్థులు మైళ్ల దూరం నడిచి వెళ్లి చదువుకోవాల్సి ఉండేదని, ఇప్పటి విద్యార్థులకు చదువు కోసం సకల సదుపాయాలు ఉన్నాయని, ఆధునిక నాగరికత మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేయకూడదని విద్యార్థులకు ఉద్బోధ చేశారు. తెలుగు భాషా వ్యాప్తి కోసం, తెలుగు సాహిత్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వం ఈ ఏడాది నుంచి డిగ్రీ విద్యలో తెలుగు భాష ప్రాధాన్యత పెంచారని, ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్సీ అన్నారు. మరొక అతిథి ప్రముఖ నవల రచయిత రవి మంత్రి మాట్లాడుతూ కొత్త తరం యువతీ యువకుల్లో తెలుగు భాష సాహిత్య అధ్యయన స్పృహ పెంచేందుకు తన రచనల ద్వారా కృషి చేస్తున్నానని, అలాగే తెలుగు రచయితలందరూ ప్రయత్నించాలని అన్నారు. తెలుగువారి భాష భావం వెనుకబడలేదని, నా నవల 1,50,000 కాపీలు అమ్మబడ్డం దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. ఐడియల్ కళాశాల నిర్వహించిన భాషా సాహిత్య ఉత్సవాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయని, అనేక విద్యా సంస్థల విద్యార్థులు వారి ఉపాధ్యాయుల సహకారం కొనియాడదగినదని, ఈ ఒరవడి కొనసాగిస్తామని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ పిఎస్ఎస్ కిరణ్ అన్నారు. అతిథుల్ని, ఉపాధ్యాయుల్ని సందర్భంగా ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా సాహిత్యంపై నిర్వహించిన పోటీలలో విజేతలకు అతిథులు సత్కారం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ సభకు అధ్యక్షత వహించగా, పి పద్మజావాణి, భారతలక్ష్మి, కళాశాల అకాడమిక్ డైరెక్టర్ రంజిత్ ఎం, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు మరియు చింతపల్లి సుబ్బారావు, సాహితీ స్రవంతి అధ్యక్షులు మాన్ని జానకిరాం చౌదరి, అరసం అధ్యక్షులు పి సుబ్బారావు, అష్టావధాని, కాకరపర్తి దుర్గాప్రసాద్, డాక్టర్ వేదుల శిరీష్ అధిక సంఖ్యలో అధ్యాపకులు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ పిఎస్ఎస్ కిరణ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ సభకు అధ్యక్షత వహించగా, పి పద్మజావాణి, భారతలక్ష్మి, కళాశాల అకాడమిక్ డైరెక్టర్ రంజిత్ ఎం, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు మరియు చింతపల్లి సుబ్బారావు, సాహితీ స్రవంతి అధ్యక్షులు మాన్ని జానకిరాం చౌదరి, అరసం అధ్యక్షులు పి సుబ్బారావు, అష్టావధాని, కాకరపర్తి దుర్గాప్రసాద్, డాక్టర్ వేదుల శిరీష అధిక సంఖ్యలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేము చదువుకోవడానికి మాకు మార్గదర్శకులు ఎవరు లేరు. ప్రభుత్వ సహాయం కూడా లేదు. తల్లిదండ్రులు కూడా మీ అందరికీ తెలిసి మనందరం మధ్యతరగతి కుటుంబీకులమే. వ్యవసాయ కూలీగా పనిచేసే పేరెంట్స్ నుంచి తెచ్చుకోవాలి. అయినా ఆ రోజుల్లో నాది ముమ్మడివారం నియోజకవర్గం, ఐపోలవరం మండలం, శ్రీరామవరం గ్రామంలో. నేను ఈ కాలేజీకి ఇంటర్మీడియట్లో 10th వరకు మా గ్రామంలో చదువుకున్నాం. ఇంటర్మీడియట్ ఇక్కడికి రావాలంటే వర్షాకాలం ఈ రోజుల్లో 10 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్లు నడిచి పడవ దాటి యానం వచ్చి యానంలో బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చేవాడు. అది మా పరిస్థితి. ఇప్పుడు మీకు అంత దారుణమైన పరిస్థితుల్లో చాలా అదృష్టవంతులు మీరందరూ కూడా. కాలేజీ చదువు మీద ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయి. తల్లిదండ్రులు మీ పట్ల ఎంతో, మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదనే ఉద్దేశంతో మీకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను కానీ జీవితాన్ని కానీ ప్రసాదించాలి, ఇవ్వాలని ఎంతో ఆశయంతో పనిచేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా మనందరికీ చెప్తారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకన్నా తల్లిదండ్రుల తర్వాత గురువులకు కూడా అంత గౌరవాన్ని ఇచ్చినట్లయితే మనకి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ, తెలుగు భాష ఈ సమావేశం ప్రధాన వేదిక తెలుగు భాష దినోత్సవం మంది. తెలుగు భాష అంటే మనది సుమారుగా 2000 సంవత్సరాల పూర్వం నుంచి మన భాష ఉంది. This is a beautiful place for any content creators or any innovative people అన్నమాట. అంటే చదువు కాకుండా అలాంగ్ చదువుకోండి. చదువు కాకుండా కదా కొడతారు. సో అలాంగ్ చదువు మీరు ఎక్స్ట్రాగా ఏదో ఒకటి బిల్డ్ చేసుకోండి. అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్. ప్రతి ఒక్కరు ఉంటారు కదా, అది ఇక్కడ నుంచే బేస్ స్టార్ట్ చేసుకుంటే మీకు తర్వాత దాని దానికి ఒక 5 years తర్వాత 10 years తర్వాత కౌంటర్ అయితే తెలిసిందన్నమాట. ఇంకా ఇన్హిబిషన్స్ నేను చేయలేను, నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను ఏం పెట్టుకోవద్దండి. ఏదైనా మాట్లాడండి. అండ్ ఒక విషయం ఏంటంటే, లాంగ్వేజ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే యూజువల్గా నేను ఎక్కువ తెలుగు, తమిళ్, హిందీ కూడా నేను మాట్లాడగలను. మల్టిపుల్ లాంగ్వేజెస్ అంటే అవును వాళ్ళ భాషలో మనం మాట్లాడగలిగితే వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకోగలం. ఎక్కువ వాళ్ళతో బాగుందని చెప్పారంటే కేరళ నుంచి మీరు తెలుగులో మాట్లాడితే మీరు ఈజీగా అర్థం తెలుసుకున్నారు కదా. సో నేను
ఉంటే వాళ్ళ పిల్లలకి కూడా తమిళ పేరు పెట్టుకుంటారు, తమిళ అని పెట్టుకుంటారు అనమాట. భాష పేరే పిల్లలు పెట్టుకుంటారు. దట్ ఇస్ ద ఓన్లీ లాంగ్వేజ్ అనుకుంటాను. ఏ లాంగ్వేజ్ భాషని పిల్లలు పెట్టుకునేది లేదన్నమాట. నేను ఎలా అనుకున్నానండి, నిన్న ఈవెంట్ అటెండ్ అయితే పులుసు అపర్ణ గారు వస్తామని అక్కడ అన్నారు అనమాట. మనం మన భాష గొప్పదని చెప్పుకోవడానికి వేరే భాషతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో తెలుగు భాష గురించి మనం మాట్లాడుకుంటే చాలా చెప్పారు. చాలా బాగా నచ్చింది. నిజంగా తమిళనాడు ఏం చేస్తే మనకి ఎందుకు మన భాషని మనం కాపాడుతున్నామని చెప్పని ఆ భాష ఎంత సున్నితంగా చెప్పాలో ఒక్కొక్క పేజీలో ఇలా కళకు వచ్చి 3 రోజులు దాకా తాగేస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. అంత అందమైన బుక్. మీరందరూ కూడా తప్పకుండా ఆ బుక్ని మన లైబ్రరీలో కూడా పెట్టిస్తాం. తప్పకుండా మీ అందరూ కూడా ఒకసారి చదవమని కోరుతున్నాం. ఒకసారి మీరు చదివిన నమ్మకం ఏంటంటే 3-4 సార్లు చదువుతారు. అంత ఏమంటారు, అది ఆకర్షణీయమైన బుక్. అలాంటి పెద్దలు మన ముందున్నారు. వారి సందేశం ఎన్నో. చివరిగా ఒక మాట, గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు, ఇవాళ మనం తెలుగు ఇంత చక్కగా ఒకరికొకరు అర్థమయ్యేలా మాట్లాడుకోవడం అంటే వారు చేసిన కృషి. క్రాంతికంగా ఉండి ఒక రకంగా అర్థం కాని పద్ధతిలో ఓన్లీ పండితులకే అర్థమయ్యేలా ఉండే తెలుగుని మనందరి మట్టికి తీసుకురావడంలో వారు ఎంతో కృషి చేశారు. శ్రీకాకుళంలో పుట్టినవారు వారు. మన వాళ్ళందరూ ఆ ఊరి తెలుగును మనకి తెలియని తెలుగు అనుకుంటున్నాం. అలాంటి వారు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుగు నేర్పారు. అలాంటి గొప్ప వాళ్ళని స్మరించుకుంటూ మన కాలేజీ అలాంటి కార్యక్రమాలు చేసే శక్తి మీ అందరి ద్వారా వస్తుందని మాకు నమ్మకం. ఇక్కడ ఈ సభను ఎంత చక్కగా రంజిత్ గారు, కృష్ణ గారు వీళ్ళందరూ నడిపించారు. వాళ్ళందరూ నడిపించారంటే వాళ్ళ పాపం మీదే. వీళ్ళందరూ ఉండి అలాగే పైన కూడా కొంతమంది స్కూల్ పిల్లలు వాళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కొంతమంది తెలుగు మాస్టర్ల ప్రోత్సాహంతో గత వారం రోజుల పాటు సుమారు 800 మంది వివిధ విద్యా సంస్థలకు చెందిన పిల్లలు అటెండ్ అయ్యి వారి ప్రతిభను మనందరికీ చూపించారు. వారందరికీ వారి విద్యా సంస్థలకి వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.